ఏదైతే కూటమి పరిపాలన ఉందో దాంట్లో ఇంటర్నల్ గా ఏదైతే ఇంటర్నల్ సర్వేస్ చేయించుకుంటారో, లేకపోతే ముఖ్యమంత్రి గారు గాని, లేకపోతే లోకేష్ గారు గాని, ఎవరైనా గాని, సర్వే రిపోర్ట్స్ ఇవి కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉన్నాయి. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరు అన్నట్టు రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి కదా సార్. ఎందుకని వస్తున్నాయి సార్? అంటే బిజీగా ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదంటారా సార్? అంటే 2 కారణాలు ఇచ్చేటట్టు వస్తాయి. ఇప్పుడు మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి వారానికో 10 రోజులకో నెల రోజులకో ఒక ఫోన్ వస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో పైన మంచి చెడ్డలు మీ అభిప్రాయం చెప్పండి, ఒకటి నొక్కండి 2 నొక్కండి, లేదా మీ ఎమ్మెల్యే పైన మీ అభిప్రాయం చెప్పండి. ఇట్లాంటివి ఫోన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి ఈ మధ్య. తెలుగుదేశం పార్టీకి ఒకటి ప్రొఫెషనల్గా ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ, ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకోవడం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ సర్వేల్ని అంతర్గతంగా పెట్టుకుంటుంది, కానీ సర్వేలో ఉన్న సెన్స్ని ప్రజలకు వదులుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తప్పు చేశారనుకోండి, చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, అప్పుడు ఏమనుకుంటారు, చంద్రబాబు గారు బెటర్ కదా, ఈ ఎమ్మెల్యేలు బాగలేదంటారు. రేపు అదే ప్రజలు నమ్మితే ఆ ఎమ్మెల్యే మార్చేసి కొత్త ఎమ్మెల్యేని పెడతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా సర్వేలకు హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. సర్వేలో వచ్చినటువంటి చాలా సారాంశాన్ని బయటికి గడ పొక్కిస్తారు. దానివల్ల ఏమవుతుంది, అది సదరు ఎమ్మెల్యే తప్పుగా మారుతుంది, ఎంతో కొంత పర్సంటేజ్. కాబట్టి ఈ వ్యూహం రీత్యా ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడక్కడ వ్యక్తం అవుతుంది. ఇది మనం చెప్పడం కాదు, వాళ్ళకి అనుకూలమైన పత్రికా సమావేశాలే ఎమ్మెల్యేలు చాలా దారుణంగా తయారయ్యారని వాళ్ళే చెప్తున్నారు. అప్పుడప్పుడు లోపోల్స్ బయటకు ఎట్లా వస్తున్నాయి, లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశాడు, చంద్రబాబు గారు ఆగ్రహం చేశాడు, ఇదే మొదటిసారి ఇదే చివరిసారి ఎమ్మెల్యే అవుతారు అని హెచ్చరించాడంటే తీవ్రమైన తప్పులు జరుగుతుంటేనే కదా. సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది పర్సనల్ వ్యవహార శైలి వల్ల అనేది కనపడతాం పబ్లిక్గా. దానికి తోడు అనేక సందర్భాల్లో జనసేన వాళ్ళు, ఇతర పత్రికా వాళ్ళు ఆఫ్ ది రికార్డుగా డైరెక్ట్ కొన్ని ఛానల్లో వచ్చే విశ్లేషకుల పేరుతో వచ్చేవాళ్ళు మెజారిటీ ఎమ్మెల్యేలు అదుపు తప్పారు, ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గెలిచేది కష్టం డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు. నేను ఒక డిబేట్లో ఉన్నప్పుడు జనసేన ప్రతినిధి ఇదే మాట అన్నాడు. అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ దఫా అధికారులకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఫోకస్డ్గా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు గుంభనంగా పెట్టుకుంటే పార్టీకి నష్టం. ఇప్పుడు చాలా మంది ఉంటారు, లోకేష్ గారు ఒప్పుకున్నారు 50 ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉంది, లేకపోతే చంద్రబాబు గారు ఒప్పుకున్నారు ఫస్ట్ టైం లాస్ట్ టైం అవుతారని హెచ్చరించారంటే ఎంత తప్పులు చేస్తున్నారు అనే చర్చలు వస్తాయి. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఎట్లా వాళ్ళు తప్పులు చేస్తుంటే ఆ చర్చ ఎట్టా వస్తుంది. కానీ ఆ తప్పుల్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు తీసుకుంటున్నారు, లోకేష్ గారు రివ్యూ చేస్తున్నారంటే మిగతా ప్రజల్లో కొంత సాఫ్ట్ కార్నర్, వీళ్ళు పోతే వీళ్ళు మార్చేస్తే చాలు, వీళ్ళు తప్పు చేస్తున్నారు కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు మంచి అభిప్రాయం 1% వచ్చిన లాభమే కదా. అందులో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే వెళ్తా ఉంది. కానీ ఈ వ్యూహాలే ప్రతిరోజు చేశారంటే బూమ్రాంగ్ అవుతుంది. వ్యూహాలు చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం, ఎక్కడో ఒకసారి కట్ చేయాలి. అట్లా కట్ చేయకుండా మీరు మొదటకి మొత్తానికి రోజు ఇట్లా ప్రచారాలతోనే చేసుకుంటా పోతే వాళ్ళని మాత్రం ప్రజలు అనుకోరు, వాళ్ళని 5 ఏళ్ల పాటు భరించి మిమ్మల్ని కూడా అనుకుంటారు. కాబట్టి ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నమాట నిజం. దాన్ని ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం చూస్తూ ఉంది. కానీ ఈ తరహా ఎత్తుగడలు, ఈ తరహా రియాక్షన్స్తో మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు, ప్రజలు కూడా నమ్మరు. అంటే గతంలో వైసీపీ కూడా ఇట్లాంటి సర్వేలు చేసింది కదా సార్, ఈ ఎమ్మెల్యే పరిపాలన బాగాలేదు, ఆ ఎమ్మెల్యే పరిపాలన బాగాలేదు, కానీ మాకు జగనే ముఖ్యమంత్రి అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అదే అట్లాంటి ప్రభుత్వాన్ని జగన్ కావాలి కానీ ఎమ్మెల్యేలు వద్దన్నప్పుడు, కానీ అదే 11 సీట్లకు పడిపోయింది కదా సార్. ఇట్లాంటి క్యాంపెయిన్ రన్ సక్సెస్ఫుల్ గా అయింది అంటారా సార్? సక్సెస్ కాదనేది జగన్ గారి పరిపాలన తేలింది కదా. 67 మంది 62 ఎమ్మెల్యేలు అటు ఇటు మార్చారు. అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, లోకల్ కండిషన్స్తో ఏమైంది, మార్చిన వాళ్ళు అట్లే ఓడిపోయారు, ముందు పద్ధతిలో పెట్టి ఓడిపోయారు, సార్వజనికంగా ఓటమి కాలపడింది, కొంచెం మెజారిటీ అటు ఇటుగా. కానీ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, స్థూలంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ వ్యవహార శైలి బాగుండాలి. ఎమ్మెల్యేలు అందరూ బాగలేదు అని అనుకుంటే ఏమవుతుంది, గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఒక చర్చ నడిచింది, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, మా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని అనే చర్చ అక్కడక్కడ నడిచింది. అంటే మా పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ గారు పోటీ చేశారంటే పులివెందులు తప్ప, లేదా 5-10 నియోజకవర్గాలు తప్ప, అది 150 నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యే ఓడిపోయి 150 ఓడిపోతారు కదా, అదే జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేల మీద బాగలేకపోతే ఇట్లాంటి పరిస్థితి వస్తే ఓటరు. రెండోది, 6 నెలల్లో 3 నెలల్లో లేదా ఒకసారి ఎమ్మెల్యేల వ్యతిరేకత వస్తే దాన్ని పబ్లిష్ చేయడం, పనిష్ కూడా చేయాలి. చేసినప్పుడు అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. మీరు ఏం పనిష్ చేయకుండా, ఏం మార్పులు లేకుండా వాళ్ళు అట్లే చేసుకుంటూ ఉంటారు, మేము అట్లే చెప్పుకుంటూ ఉంటాం. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేల మీద కోపం అట్లే ఉంటే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళు తీసేస్తే భరించారు కొత్త వాళ్ళు చేశారు చూడని నెత్తిన పెట్టుకోరు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని భరించలేని స్థితికి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మరి మీరు మార్చినా కూడా పనిచేయదు అనేది జగన్ గారి ఎపిసోడ్లో కనపడింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రానికుండా చూసుకోవాలి. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత అనేది ఒక దశ దాటితే అది ప్రభుత్వ వ్యతిరేకంగా మారిపోతుంది. మళ్ళీ మీరు మార్చినా మార్చకపోయినా కూడా ఫలితంలో తేడా ఉండదు. కాబట్టి ప్రభుత్వం
ఖచ్చితంగా సర్వే రిపోర్ట్లు చేసుకోవడం కరెక్ట్, కొంత ప్రజలకు చెప్పడం కూడా కరెక్టే, కానీ ఏదో ఒక దశలో యాక్షన్ ఉండాలి. యాక్షన్ ఉండి కానీ యాక్షన్ ప్లస్ సర్వేలు ఈ రిపోర్ట్లు కానీ బయటకు వస్తే ప్రభుత్వానికి మంచిది. యాక్షన్ లేని రిపోర్ట్లు, యాక్షన్ లేని సర్వేలు, యాక్షన్ లేని ఉపన్యాసాలకే వస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే మీరు యాక్షన్ అంటే ఎట్లాంటి శిక్ష వేయాలన్నారు, లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత, లేకపోతే ఎట్లా సార్? ఎవరిపై యాక్షన్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి, వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే అదేం అవసరం లేదు. జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి, ఎస్పీలకు ఫోన్ చేసి, ఎవరు కూడా బియాండ్ లిమిట్స్ దాటితే మా ఎమ్మెల్యేలైనా స్పేర్ చేయొద్దని ఒక మాట చెప్పేస్తే యాక్షన్, అదే యాక్షన్. మళ్ళీ వాళ్ళ మాట వినరు. ఎమ్మెల్యేల మాట వినాలి. అది ప్రజలు లేదా పాలసీ మ్యాటర్స్, ప్రభుత్వ పథకాలు, ప్రజల సౌకర్యాలు, ప్రజల సమస్యల పట్ల వినాలి. బట్ తప్పుడు పనుల కోసం కాదు. రాంగ్ ప్రాక్టీస్, మాల్ ప్రాక్టీస్, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పినా మీరు అలౌ చేయొద్దండి అని ఒక్క మాట కానీ ముఖ్యమంత్రి కలెక్టర్లకు, ఎస్పీలకు చెప్పేస్తే అదే పెద్ద శిక్ష. దాంతో అబౌవ్ 50, 60, 70% తగ్గిపోతుంది. ఆ యాక్షన్ కావాలి. మీరు కలెక్టర్ని, ఎస్పీని ఇండిపెండెంట్ చేయమనండి. ఇండిపెండెంట్ మీన్స్ ఈ పాయింట్ వరకే. నేను అనేది అధికార పార్టీ ఎమ్మెల్యేల మాటలు ఏమి వినద్దని కాదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు వినాలి. ప్రజల సమస్యలు అవన్నీ తీసుకెళ్తుంటారు కాబట్టి. నాన్ కరప్షన్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు వినద్దండి అని స్ట్రిక్ట్గా చెప్తే ఎమ్మెల్యేని ఏ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. కలెక్టర్లు, ఎస్పీలు చూసుకుంటారు. కానీ అట్లాంటి యాక్షన్ అనేది సింపుల్ పని కదా. అది చేసి కంట్రోల్ చేసుకుంటే శబాష్, ఈ సర్వేల రిపోర్ట్ల వల్ల ప్రభుత్వం అలర్ట్ అయిందని. అట్లా కాకుండా కలెక్టర్లకి, ఎస్పీలకు చెప్పకుండా కమిషనర్లకు. గత ప్రభుత్వం కూడా ఇట్లా ప్రజలందరూ మా వాళ్ళే, ఏ ప్రజల్ని ఇది చేయొద్దు, ఏదున్నా ఈక్వాలిటీగా చూసి పనిష్ చేయమని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ వాళ్ళు అదే కార్యకర్తలు ఇబ్బంది పడి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు కదా సార్. మళ్ళీ ఇట్లా కూడా తిరిగే అవకాశం ఉంటుందిగా. జగన్ గారు ప్రజలు చెప్పినట్టు, ప్రజలకు ఏ పార్టీ ఓటర్ అయినా ఓటేయండి, సంక్షేమ పథకాన్ని ఇవ్వండి, మీరు పొలిటికల్ గవర్నెన్స్ కాదు పబ్లిక్ గవర్నెన్స్ కావాలి, పద్ధతిగా ఉండండి అని చెప్పితేనే అదుపు తప్పిన ఎమ్మెల్యేల కారణంగా ఆ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నది. ఇట్లా చెప్తేనే. మీరు రివర్స్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషను, ఎమ్మెల్యేలు చెప్తే వినాలి అంటూ ఈ సర్వే రిపోర్ట్తో ఇంకోటి చేస్తే ఎట్లా నమ్ముతారు? కాబట్టి దాన్నే నమ్మని ప్రజలు దీన్ని ఎట్లా నమ్ముతారు? కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్తున్నటువంటి ఆగ్రహం, మీరు చెప్తున్నటువంటి సర్వేలో వచ్చిన సారాంశం, తప్పు ఒప్పుల పైన తగిన రీతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడం ఒక్కటే చర్య. ఆ చర్య తీసుకోకుండా మీరు ఎన్ని చెప్పినా ఎమ్మెల్యేలు ఆగరు. ఇప్పుడు ఎమ్మెల్యే మాల్ ప్రాక్టీస్ పాల్పడి అనుకోండి, కలెక్టర్, ఎస్పీ వినకపోతే ఒకసారి చూస్తారు, రెండోసారి రాజీ పడతాడు ఎమ్మెల్యే, ఏం చేయలేడు. లేకపోతే ఇంకొకరు అట్లా పని చేయకపోతే చాలు, వాళ్ళు చేయనంటే చాలు, అన్ని సమస్య పరిష్కారం అవుతాయి. కాబట్టి అధికార యంత్రాంగాన్ని అక్రమాలు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించద్దు అని డైరెక్షన్ ఇవ్వడం, పాటించడం, ఈ రెండూ చేసేస్తే 70% ఆఫ్ తప్పులోపులు ఆగిపోతాయి. మిగతా వాటిని మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. అది చేయకుండా ఏం చేసినా ఏది ఆగదు.